వెల్కమ్ టు ఇక్కడ రామా ఓకే వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ మనాలి అందరూ మమ్మల్ని చూస్తారా గైస్ కనిపిస్తానా వెయిట్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లుక్ దేర్ మా మమ్మీ మా డాడీ ఇద్దరు అలా ఉన్నారనమాట అక్కడ మీకు ఈ నెంబర్ చూసి అర్థమై ఉంటుంది వీఆర్ ఇన్ పంజాబ్ అండ్ మేమైతే ఇప్పుడు ఒక డాబా దగ్గర ఆపామన్నమాట వీ హ్యాడ్ డిన్నర్ యాక్చువల్లీ మా డ్రైవర్ డిన్నర్ వేస్తున్నారు సో అందుకు నేను ఇంత బయట పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే బికాజ్ నేను లోపల ఇలా మాట్లాడుతుంటే సరిగా కనిపించట్లే సో యా and we are heading to our destination place anamata the place where I wanted to go for a really long time and sudden plan to sudden ga velle konni places chala aithe cheppi atla anamata and look there వాళ్ళు కిందికి దిగినారు నేనేమో కిందికి దిగలేదు అండ్ మేమైతే మంచిగా డిన్నర్ చేసి ఇంకా స్టార్ట్ అయినాం అనమాట ఒక 4-5 hours జర్నీ సో ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ బీన్ ½ an hour ఫస్ట్ తినేసి స్టార్ట్ అయితే మేలు అని మా నాన్న అన్నాడు అందుకు ఆయన ఇక్కడ ఆపేసినాడు అనమాట ఫస్ట్ అయితే తింటున్నాడు తిన్న తర్వాత స్టార్ట్ అండ్ ఐ గెస్ మోస్ట్లీ నేను ఇవాళ ఇంకా బ్లాగ్ తీయలేను అండ్ నేను ఇప్పుడు కూడా తీయలేను అనుకున్నాను బట్ సడన్గా ఇంకా ఆపినాం కదా అండ్ ఆల్సో లైటింగ్ కూడా ఉంది అని చెప్పి నేను రికార్డ్ చేస్తున్నాను బికాస్ అండ్ యు నో వాట్ మేము చాలా ఏమంటారు మౌంటైన్ వ్యూ అండ్ అక్కడ నుంచి స్నోఫాల్ దగ్గర అండ్ ప్రతిదీ లిటరలీ ఇట్స్ లైక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట అండ్ ఆల్సో మేము బుక్ చేసుకున్నాం అంటే మేము తీసుకున్నాం ఆ హోటల్ కూడా చాలా దగ్గర అండ్ చాలా మంచి వ్యూ బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయి ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో గైస్ డాబా కిందికి దిగినాం అనమాట అంటే కార్ కిందికి దిగినాము అండ్ మా అమ్మ ఇందాక బాయ్ చెప్పింది ఆ పుట్టి బడ్డీగాడికి అనమాట ఓకే సో మా అమ్మ చూడండి ఆడ నాకు ఎంత క్యూట్ అనిపిస్తారంటే వీళ్ళు నన్ను ప్రతిదీ ఫోటో తీయమంటాడు మా డాడీ మా అమ్మని పిలుస్తాడు రా నువ్వు రా అని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది హలో వెల్కమ్ వా బాగుందా వెయిట్ ఫస్ట్ నుంచే తీద్దాం మంచిగా ఓకే ఇది వచ్చేసి ఇది వాష్రూమ్సే ఉంటాయి మోస్ట్లీ హలో ఓకే సో దిస్ ఇస్ ద వాష్రూమ్ అండ్ దెన్ ఇక్కడంతా మన సూట్ కేస్ లగేజెస్ అంతా పెట్టుకున్నాం అండ్ ఇలా వస్తే దిస్ ఈజ్ మీ అండ్ దెన్ ఏంటి మా బ్రేక్ఫాస్ట్ 10:30 వరకు ఉంది వా యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మీకు కన్వీనియంట్ అనమాట అంటే 5:30 to 6:30 అయితే లైట్ ట్రాఫిక్ అట్లా అంటే ఎక్కువ మంది ఉండరు అట్లా ఉందంతా సో ఓకే వావ్ చాలా బాగుంది చాలా కోజీగా ఉంది బట్ యూఆర్ నాట్ రెడీ ఫర్ ద వ్యూ ఈ వ్యూ నైట్ మీకు అంత తెలియకపోవచ్చు బట్ టుమారో ఐల్ బి షోయింగ్ యూ ఏం కనిపించదు లైట్ ఆఫ్ చేయాలి పీపుల్ గైస్ వా వెయిట్ ఓ మై గాడ్ మీకు అంత మంచిగా న్యాయం చేయలేకపోతున్నా బా చాలా బాగుంది ఒకసారి నా వాలకం చూడండి ఎట్లున్నాను మొత్తం చింపిరి అయిపోయింది ఇంకా బ్యాగ్ కూడా తీయలే నేను అంటే 4 hours అమ్మా ఇంకా ఎక్కువే పట్టింది కదా
మేము అరౌండ్ ఎన్నికి బయలుదేరింది నాకు గుర్తు 8 అయింది 7:45 8 అయింది ఇప్పుడు రావడం అయితే ఎంతమా 3 అవుతుంది కదా 3:15 3:33 యాక్చువల్లీ మనాలిలో చేరింది అయితే 3:15కి చేరుకున్నాం 3కి చేరుకున్నాం ఇక్కడ రావడానికి కొంచెం టైం పట్టింది బికాస్ మాది కొండ పైన ఉంటుంది అనమాట ఇది హోటల్ సో అందుకు కొంచెం టైం పట్టింది రేపు మొత్తం మీకు అంతా క్లారిటీగా చూపిస్తా బట్ యా క్వాలిటీ కహానీ అయితే ఇది అండ్ మేము ఇప్పుడు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకున్న తర్వాత రేపు పొద్దున్న మాట్లాడుకుందాం గైస్ ఊరికే పడుకోలేసినాం అండ్ ఆర్ యూ రెడీ ఫర్ ద వ్యూ చాలా యాక్చువల్లీ ఇంకో మాకు ప్రాఫిట్ ఏంటంటే నిన్ననే ఫుల్గా వర్షం పడింది మేము రాకముందు అందుకే మంచి ఇంకెక్కువ ఉంది స్నో బాగా ఉందంట అక్కడ చూడండి హాట్ ఎయిర్ బెలూన్ ఇలా ఓపెన్ చేసిన అంతే ఇట్లా వస్తే ఇలా ఉంది నేను ఇది చూడలే అసలు ఈ మంచి అంతా చూడలే ఈ స్నో నేనేమో వెయిట్ చేస్తున్నాను బాత్రూమ్ అండ్ లూఫా కోసం వీళ్ళు చూడండి మంచిగా కాఫీని ఎంజాయ్ చేస్తాను కాఫీనా టీనా అది కాఫీనా మీరు తాగేది కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అస్సలు సీనరీ చాలా బాగుంది కదా అదే ఎట్లుందంటే ఏదో వాల్పేపర్ సీనరీలా ఉంది నేను చూడలే నాకు ఇప్పుడు కనిపించింది అన్ని కనిపిస్తున్నాయి చూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి దిస్ ఇస్ అవర్ హోటల్ రూమ్ అన్నమాట మీకు కావాలంటే నేను డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను నో ప్రాబ్లం సో ఇది వచ్చేసి సరోవర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సో దిస్ ఇస్ సరోవర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ మాకు అన్నిటికంటే ఇది చాలా మంచి వ్యూ అండ్ చాలా మంచి అనిపించింది సో అందుకే మంది 4th అనుకుంటా కదా 403 కదా మంది సో ఆబ్వియస్లీ 4th సో మాకు ఇది బాగా నచ్చిందనమాట హలో కనిపిస్తున్నాను మీకు యా హలో అందుకు మేము ఇది తీసుకున్నాం ప్లేస్ అయితే సూపర్గా ఉంది అంటే మేము ఇంకా అసలు ఏం చూడలే బట్ స్టిల్ ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్ ఓ మై గాడ్ అసలు మనం చూడమా ఎంత మంచిగా స్వెటర్ లేదు ఏం లేదు అది వచ్చేసి అదిగో మా అక్కడ కనిపిస్తుంది చూడు వాటర్ ఫాల్స్ అది జోగ్ని వాటర్ ఫాల్స్ అంట అది కూడా మంచి ప్లేస్ అంట అక్కడికి కూడా వెళ్ళమంటున్నారు చూడండి ఒకటికి మించి ఇది మాది ఇక్కడ నుంచి మీకు మంచి వ్యూ ఉంటుంది మొత్తం అక్కడ కనిపిస్తున్నాయి కదా మంచి కొండలు అక్కడికి వెళ్ళబోతున్నాము రోజెస్ ఇక్కడ కాదు అక్కడ ఇంకా బాగున్నాయి ఇక్కడ ఆరెంజ్ ఉంది అక్కడ పింక్ ఉన్నాయి మా డాడీ ట్యాక్సీ అండ్ వాటి గురించి మాట్లాడుతున్నాడు అనమాట మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్ళాలి అనే ఆలోచన లేనప్పుడు ఇలానే ఉంటుందేమో కదమ్మా మేము అసలు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు వి థాట్ ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మంచి ఎక్స్ప్లోర్ చేద్దామని అసలు ఫారెన్ ఉన్నట్టుంది మా లిటరలీ ఫారెన్ మూవీస్ సాంగ్స్ తీస్తారు చూడు అచ్చం అట్లే ఉంది కదా సో గైస్ ఇప్పుడే మేము బయటికి వచ్చేసినాం మా హోటల్ రూమ్ నుంచి అండ్ అందరూ వర్షం పడుతుంది అండ్ ఇప్పుడైతే మేము ఇంకా మా క్యాబ్లో వెళ్ళిపోతున్నాము టు చెక్ ఆల్ ది ప్లేసెస్ దేర్ లెట్స్ గో किधर देखिएगा हडिम्बा टेम्पल और क्लब हाउस वन विहार दीप्तिन मोनेस्ट्री और मॉल रोड ओके అవన్నీ ప్లేసెస్ ఇవాళ కవర్ చేద్దాం में क्या अच्छे मॉल रोड पे 3 प्लेस रहेंगे आपके वन विहार दीप्तिन చూడండి వాళ్ళ ఇల్లులు అన్నీ ఇలా ఉన్నాయి అసలు మొత్తం కొండపైన అంతా కట్టేసినారు ఇల్లులంతా చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్
ఉంటా ఉంటా. చాలా బాగుంది. అదే మా అమ్మ చెప్తుంది కదా, చాలా 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 ప్రతి చోట మీకు వచ్చిన జలపాతాలు, వాటర్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో నాకు తెలిసి మనం ఇప్పుడు వచ్చిన కరెక్ట్ టైమే డాడీ కదా, లైట్ మైల్డ్ వాన పడుతుంది అంతే. వావ్ చాలా బాగుంది. చూడండి అన్నీ పై పైన ఇల్లు కట్టారు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వర్షం పడితేనే చాలా బాగుంటుంది, ఇట్లా చిన్న చిన్న చినుకులు పడితేనే మీరు కరెక్ట్ టైంకి వచ్చినారు, లేకపోతే పొద్దున చాలా కష్టంగా ఉంటుంది అంటే ఎండ అదే ఎండ ఉంటుంది. ఇంకా మనం మనాలికి వచ్చింది ఎందుకు, సో అది మిస్ అవుతాం కాబట్టి ఇట్స్ అ పర్ఫెక్ట్ టైం. అన్ని విజిటింగ్ వచ్చినట్టు చాలా హైట్ చూడు సరే డాడీ. గైస్ ఇది వచ్చేసి మనాలి మాల్ రోడ్ అన్నమాట. మొత్తం షాపింగే, అంతా షాపింగ్. సిగలి ఇక్కడ కులు మనాలి అని ఎందుకు పిలుస్తారంటే, ఇప్పుడు మనం ఉండేది మనాలిలో. కులు అనేది స్టేట్ అనమాట, లైక్ కడప ఆంధ్రప్రదేశ్ అట్లా కులు మనాలి, సో అందుకు అలా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ కులు మనాలి, సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే లిటరలీ AC 16 లాస్ట్ కదా, ఒక 13-12 పెట్టుకుంటే ఏమైనా ఆ కూల్నెస్ ఉంటుందో అంత కూల్ ఉంది. 13-12 ఇంకా ఎక్కువ ఉంది కదా, 5 అట్లే ఉంది. మేము ఇప్పుడు లిటరలీ షివరింగ్, సో అందుకే ఫస్ట్ జర్కిన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాం, అట్లా తిరుగుతాం మొత్తం అంతా. ఎంత పైకి వెళ్తున్నామో చూడండి ఒకసారి, చాలా హైట్గా వెళ్తున్నాం. లెట్ మీ జస్ట్ అడ్జస్ట్. ఇప్పుడు చూడండి కింద ఎక్కడో కింద నుంచి వచ్చినాం ఏడికి. ఇప్పుడు చూడండి చెట్లు అయితే ఎంత ఎత్తున్నాయో ఒక్కొక్కటి అయితే. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ప్లేస్ హిడింబా టెంపుల్ అనమాట. ఫస్ట్ మనం స్టార్ట్ చేయడం హిడింబా టెంపుల్తోనే స్టార్ట్ చేస్తున్నాం. అని వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడైతే డాడీ ఫస్ట్ అంబ్రెల్లాస్ తీసుకున్నాం అన్నాడు. సో వీఆర్ ఎట్ అంబ్రెల్లా ప్లేస్. మంచి మంచి షాల్స్ ఉన్నాయి డాడీ. క్యూట్ ఉన్నారు. సో ఇక్కడ స్టాల్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఒక 2 నిమిషాలు ఆగితే మొత్తం కూల్ చేస్తాయంట అంతా. నేను చూడండి మా అమ్మ షాల్ వేసుకొని కూడా ఇట్లా వణుకుతుంది. నేను చూడండి ఇట్స్ లిటరలీ వెరీ లైట్. గ్రీనే బాగుంది అమ్మ, పెట్టుకోమని ఒకసారి పెట్టుకొని చూడమని. గ్రీన్ అయితే బాగుంది లుక్గా. గైస్ ఇదైతే నాకేం చలి ఏం పట్టుకోవట్లా, ఇంకే స్టైల్ కోసం కొన్నా అంతే నేను. జస్ట్ లైక్ దాట్. జాకెట్స్ కొనాలా, ఊరికే లోపల పోయే ముందు బయట అట్లా షాపింగ్ చేద్దామని వచ్చాం. నిజంగా బ్రేక్ కానీ ఇక్కడ కాస్త ఇబ్బంది ఏదన్నా అయిందనుకో డైరెక్ట్ పోయి వెనకాల లాస్ట్లో పడతారు. మా డాడీ ఇప్పుడు ట్రయల్ చేస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు ఏవి బాగున్నాయి ఏంది అని. మా అమ్మకి షాలు, మా డాడీకి ఇది 2 సెట్. Went inside and came like this. ఇప్పుడు హిడింబా టెంపుల్కి వెళ్దాం ఇంకా. ఓకే ఫాస్ట్గా లెట్స్ గో. హాయ్. మా స్మైల్
సూపర్. సో గైస్ ఇట్లా రెడీ అయిందాన్ని. ఇప్పుడు మళ్ళీ నేను కాశ్మీరీ డ్రెస్ వేసుకోబోతున్నా. ఇప్పుడైతే మనం డ్రెస్ ఇలా చేంజ్ చేసుకొని గుడికి వెళ్ళబోతున్నాం. అద్దాలు తీసి అద్దాలు అమ్మ జుట్టు వెనక్కి అనుకో. బుడియా పక్కడు అమ్మ దగ్గరికి వెళ్ళు. ఓకే గైస్ ఇప్పుడైతే సడన్ ఫోటో షూట్ స్టార్ట్ అయింది అనమాట. బీయింగ్ అ హిమాచల్ గర్ల్. మంచిగా అన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ నేనేమో హిమాచల్ పహాడీ డ్రెస్ వేసుకున్నా. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హిడింబా టెంపుల్ వెళ్తున్నాం. హిడింబా అంటే ఎవరో చెప్పు. భీముడి తల్లి. పాండవుల్లో భీమసేనుడు రెండో వాడైనటువంటి ధర్మరాజుకు తర్వాత భీముడి అనమాట. ఆయన వాళ్ళ అమ్మ అంటే ఘటోద్గదుడి అమ్మ భీమసేనుడి భార్య. ఇట్లా ఎన్ని ఫోటోలు ఉన్నాయంటే ఇక్కడ. అబ్బా హిడింబా టెంపుల్ ఇదే. నా కెమెరా ఫోకస్ కూడా కావట్లా చలికి. స్టెప్స్ ఎక్కాలి మంచిగా. కింద పడితే మంచి దెబ్బ తగులుతుంది నిజంగా. గైస్ నేను అక్కడ వీడియో తీయద్దు కాబట్టి నేను తీయలేదు. ఒక్కసారి ఇక్కడ అస్సలు తగలను. అది చూడండి ఎంతుందో. ఉల్ఫ్ ఉన్నట్టుంది నిజంగా. ఏంది మా అంత పెద్దగా ఉంది అది. అసలు వీధి కుక్క అంటారా. గుడ్ మార్నింగ్. డాడీ ఫుల్ స్లీప్ డాడీ. ఫస్ట్ ప్లేస్ హిడింబా టెంపుల్. ఒక్కసారి ఇక్కడ చూడండి. జింకలు. అవును గైస్ ఇక్కడ రీల్స్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అంతా. తీసిన. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ మనాలి. కుల్లు మనాలి కుల్లు డిస్ట్రిక్ట్ హిడింబా టెంపుల్. అందరూ అమ్మలే చూస్తున్నారు గైస్. బట్ ఎవరెవరికి తెలీదు. क्या है? saffron 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 कैसे चेक करेगा? इसको वाटर के अंदर मेल्ट करेगा ना मैम. रियल saffron होगा. वाटर के अंदर मेल्ट करो पूरा पत्ती के साथ में डिजल होगा. और जितना इसको वाटर के अंदर मेल्ट करेगा ना उतना महक छोड़ेगा saffron. इसको कुंकू वापू बोलते हैं ना. मिल्क स्वीट सभी चीजों में चलता है. बाकी इसको फेस पे अप्लाई करो. फेस पे डार्क सर्कल कभी नहीं बनता है इससे जो है. अब सी देखो सर इसका स्मेल देखो. इसको मिल्क में డాడీ అయిపో పళ్ళు చూడు డాడీ. గోల్డ్ అది బా స్మెల్. देखो सर ऐसा प्लांट होता है साहब इसका. क्या हो गया? ये ऐसा करो. ये
हाँ वो क्या? गोल्ड का होता है, ऐसा प्लांट होता है सर, येलो जड़ के साथ। ओके ओके, ये है ना, ये अभी मैं नहीं ले सकता, कल आएगा मेरा आदमी लोग 20 आदमी आता पूरा बात करेंगे आपसे. चलो ठीक है ఇప్పుడొక వస్తుంది కదా, ఇంతసేపు నడిచి వచ్చినాం కాబట్టి. నెక్స్ట్ ప్లేస్ క్యా భయ్యా? నెక్స్ట్ ప్లేస్ ఏదో నాకైతే తెలుసు, మీకు తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టాటా.